ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రోజురోజుకి మరింత బలపడుతుండడంతో వైసీపీకి అధికారంలోకి వచ్చే మార్గం కష్టంగా మారుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కూటమిలో చీలిక వస్తే తప్ప వైసీపీకి అవకాశం లేదన్న విశ్లేషణను విజయసాయిరెడ్డి లాంటి అనుభవజ్ఞ రాజకీయ నాయకులు కూడా బహిరంగంగానే చెప్పారు. కూటమి ఉన్నంతకాలం జగన్ అధికారంలోకి రావడం సాధ్యం కాదన్న స్పష్టత కూడా వ్యక్తం చేశారు. అంతేకాదు, తనకు మళ్లీ అవకాశం ఇస్తే కూటమిలో చీలిక తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానన్నట్టుగా ఆయన కామెంట్స్ చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అయితే విజయసాయిరెడ్డి అవసరం లేదన్నట్టుగా జగన్ తన పార్టీ నేతలతోనే ఆ పని చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ విడిపోయే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ రెండు పార్టీలతో కలిసి బీజేపీ కూడా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కూటమిని నేరుగా విడదీయలేమని అర్థం చేసుకున్న జగన్ కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ వ్యూహమే కాపు సామాజిక వర్గాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేయడం, పవన్ కళ్యాణ్ను బలహీనపరచడం ద్వారా కూటమి బలాన్ని తగ్గించడం. ఈ వ్యూహంలో భాగంగానే అంబటి రాంబాబును కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీ, జనసేన కలిసి ఉన్నంతకాలం జగన్ గెలవలేడన్న అంచనాతో వారిని విడదీయలేకపోతే పవన్ కళ్యాణ్ను బలహీనం చేయాలన్న దిశగా అడుగులు పడుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. అందులో భాగంగానే కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి మధ్య వైరుధ్యాలు పెంచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు తెరపైకొచ్చాయి. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత దూషణలు కాదని, దాని వెనుక పెద్ద సామాజిక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయించడం ద్వారా కమ్మ సామాజిక వర్గంలో ఆగ్రహం రేకెత్తించాలి. అక్కడి నుంచి వచ్చే ప్రతిస్పందనతో కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి పెంచాలి. ఈ మొత్తం ప్రక్రియలో కాపులు కూటమి నుంచి దూరమైతే ఓట్ల చీలిక వస్తుందని జగన్ అంచనా వేస్తున్నారన్నది ప్రధాన వాదన. పవన్ కళ్యాణ్ వెంట మెజారిటీ కాపులు ఉన్నారన్న భావనతో ఆ వర్గాన్ని ఆయన నుంచి దూరం చేయగలిగితే రాజకీయంగా లాభం ఉంటుందన్న విశ్వాసంలో జగన్ ఉన్నారని సమాచారం. ఇక మరోవైపు కూటమిలో అవకాశాలు లేక వైసీపీలో కొనసాగుతున్న కాపు నేతలకు ఇతర ప్రత్యామ్నాయాలు కనిపించకపోవడంతో ఈ వ్యూహానికి వారు సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంబటి రాంబాబు మాత్రమే కాకుండా ఇతర కాపు నేతలు కూడా అదే దారిలో వ్యాఖ్యలు చేయడం ఇది వ్యక్తిగతంగా జరుగుతుంది కాదని, ప్లాన్ ప్రకారం జరుగుతోందన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు కార్యక్రమంలో సుత్తి లేకుండా స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన కలిసి ఉన్నంతకాలం జగన్ గెలవలేరు, వారు విడిపోవాలనుకోవడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ను బలహీనం చేయాలి, దానికి కమ్మ కాపుల మధ్య గొడవలు పెట్టాలి, అందుకే అంబటి రాంబాబును ప్రయోగించారని ఆర్కే వాదన. అయితే రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మరో కోణం ఏంటంటే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలహీనం చేయడం అంటే కాపు సామాజిక వర్గం తమను తాము బలహీనం చేసుకోవడమే అన్న అవగాహన కాపుల్లో ఉన్నంతకాలం ఈ వ్యూహాలు ఫలించకపోవచ్చని, కానీ జగన్ రాజకీయ వ్యూహాలను పూర్తిగా అంచనా వేయడం సాధ్యం కాదన్నది కూడా వాస్తవమేనని ఆర్కే అభిప్రాయం. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సాగుతుంది కేవలం వ్యక్తుల మధ్య పోరు కాదు, సామాజిక సమీకరణాలపై సాగుతున్న సున్నితమైన రాజకీయ యుద్ధం. మరి ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? కాపు సామాజిక వర్గం ఏ నిర్ణయం తీసుకుంటుంది? కూటమి బలం చెక్కు చెదురుతుందా? ఇవన్నీ రానున్న రోజుల్లో తేలాల్సిన కీలక ప్రశ్నలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.